గులాబ్ జాములు చేయడం ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తే ఈజీగా అయిపోతాయండి. నేనైతే నా గులాబ్ జాములు రెడీ చేస్తున్నాను. ఫస్ట్ మీరు చపాతీ పిండిలా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత షుగర్ సిరప్లో వేస్తే గులాబ్ జాములు రెడీ. ఇంత ఈజీగా ఎవరైనా గులాబ్ జాములు నేర్పుంటారా? కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా ఖచ్చితంగా ఫుల్ వీడియో పెడతాను. నేనైతే నా గులాబ్ జాములు ఎంజాయ్ చేసే టైం అయిపోచ్చేసింది. నేను ఎన్ని గులాబ్ జాములు చేసానో ఒకసారి చూపించేస్తున్నాను. దాంట్లో నాకు కావాల్సిన పోర్షన్ పక్కన పెట్టేసుకున్నాను. ఇవైతే నేను తినబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే నా గులాబ్ జాములు ఎంజాయ్ చేస్తున్నాను. మీకు గులాబ్ జాములు అంటే ఇష్టమా? బయట గులాబ్ జాములు ఇష్టమా? ఇంట్లో చేసుకునే గులాబ్ జాములు ఇష్టమా? కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా గులాబ్ జామ్స్ అనేవి చాలా యమ్మీ టేస్టీగా ఉంటాయి. ఈజీగా చేసుకోవడం కూడా రావాలి ఫ్రెండ్స్. మేమైతే గులాబ్ జాములు ఎంజాయ్ చేసే టైం అయిపోయింది. మీకు బాయ్ చెప్పేసే టైం కూడా వచ్చింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.